హెచ్సిటి ప్రాజెక్టు పనుల నేపథ్యంలో కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో వన్ వే ట్రాఫిక్ ట్రయల్ రన్ నిర్వహించారు. ట్రయల్ రన్ ను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సిపి సజ్జనార్ స్వయంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్, డీసీపీ కాజల్, జూబ్లీహిల్స్ జోన్ డీసీపీ రమణారెడ్డి తదితర అధికారులతో కలిసి కేబీఆర్ పార్క్ గేట్, బసవతారకం ఆసుపత్రి, అగ్రసేన జంక్షన్, ఫిలింనగర్, రోడ్ నెంబర్ 45, జూబ్లీహిల్స్ చెక్పోస్ట్ వంటి ప్రధాన కూడళ్లలో వాహనాల రాకపోకలను పర్యవేక్షించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము చాలా ఒక ప్రతిష్టాత్మక ప్రోగ్రాము హెచ్సిటి ప్రోగ్రాము ప్రాజెక్టు ప్లాన్ చేయడం జరిగింది. ఆల్రెడీ వర్క్స్ కూడా స్టార్ట్ కావడం జరిగింది. గత 3 నెలల నుంచి చాలా వేగంగా కూడా వర్క్ జరుగుతుంది. మనం గత 2 నెలల క్రితము అప్పుడు ఈ ఒక్క చుట్టూ ఒక వన్ వే చేసి ట్రాఫిక్ ఎట్లా బిహేవ్ చేసింది, ఏమేమి సమస్యలు వస్తున్నావు, ఏమేమి ఇబ్బంది వస్తున్నావు అని చెప్పి మనం తెలుసుకోవడానికి ఒక ప్రయత్నం చేయడం జరిగింది. దాని కంటిన్యూషన్ గా ఈరోజు మొత్తం ఈవినింగ్ దాకా 8 o'clock దాకా అనుకున్నాము. ఈ ఒక్క మొత్తం వన్ వే చేస్తే ఎట్లా ట్రాఫిక్ బిహేవ్ అవుతుంది, ప్రజలకు ఏమి ఇబ్బంది అవుతుంది, మనకేమో సమస్యలు వస్తున్నావు, ఏం చేస్తే బాగుంటుందని చెప్పి తెలుసుకోవడానికి ఈ ఒక్క సెకండ్ పైలట్ ని మనము రన్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే మనము లాస్ట్ టైం కి అప్పుడు సమ్మర్ ఉండడంతోనే వెహికల్ ట్రాఫిక్ కూడా కొంచెం తక్కువ ఉండింది. ఈ రోజు చూస్తుంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంది. సో దాన్ని బట్టి కూడా మనకు సమస్యలు ఏం వస్తున్నావు, ఎందుకంటే బిజీ డే ఇంకా మనకు ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది. గతంలో నిర్వహించిన తొలి ట్రయల్ రన్ లో గుర్తించిన లోపాలను సరిదిద్దుకుంటూ రెండో వన్ వే ట్రయల్ రన్ ను చేపట్టినట్లు సిపి తెలిపారు. ట్రాఫిక్ ప్రవాహాన్ని మరింత సులభతరం చేయడం, నగర వాసులకు మెరుగైన ప్రయాణ సౌకర్యాలు కల్పించడం ఈ చర్యల ప్రధాన ఉద్దేశమని పేర్కొన్నారు. నగర అభివృద్ధి, ట్రాఫిక్ నిర్వహణలో భాగంగా చేపడుతున్న ఈ మార్పులకు వాహనదారులు, ప్రజలు సహకరించాలని సిపి సజ్జనార్ కోరారు.